గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, డిప్యూటీ గారు, మంచి ముందు చేసినటువంటి వాలీబాల్ ఆడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందుబాటులో ఉన్న పీడీపీటీలు ఒకసారి ఎమ్మెల్యే గారి సార్తో గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కూర్చున్నాం. అల్లాపక్షి గారు, లక్ష్మణ్ నడు నండి, సీతారాముడు అచ్చి గారు. ఈ యొక్క ఆటల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మా చిన్నతనం అయితే ఏ వీధిలో చూసుకున్నా మేము ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఆటలు ఆడుతూనే ఉండేవాళ్ళు. చిన్నతనంలో చిన్న చిన్న గాయాలు అవుతూనే ఉండేవి. అవి తగ్గించరా నాయన, ఏంటో సౌండ్. చిన్న చిన్న గాయాలు అయినప్పటికీ కూడా ఆ గాయాలకు ఏ విధంగా మందు కూడా వేసుకునే వాళ్ళం కాదు. అయినా ఆటలు మాత్రం మారేటువంటి వాళ్ళం కాదు. ఆ విధంగా శరీరానికి తగినటువంటి శ్రమనిస్తూ ఆ యొక్క దృఢత్వాన్ని చిన్నతనం నుంచే కూడా మన జనరేషన్ అంతా కూడా సంపాదించుకున్నటువంటి రోజులు అవి. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో మనకి ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల పిల్లలు కనీసం ఒక రోజుకు గంట టైం కూడా ఈ ఆటల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడం అనేది అది దురదృష్టకరం. ఇలాగే కనుక కొనసాగినట్లయితే మన టీచర్స్ చెప్తూ ఉంటారు, పీడీలు ఇదే విధంగా కొనసాగితే ఈ టైం అంతా కూడా మన హాస్పిటల్స్కి వెచ్చించాలి. ఈ యొక్క ఆడుకునేటటువంటి క్రీడల టైంని మనం ఎప్పుడైతే ఈ టైంని చంపుకున్నామో ఈ యొక్క సమయాన్ని అంతా కూడా హాస్పిటల్లో పడుకోవడానికి మన జీవితంలో ఎక్కువ టైం వెచ్చించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి క్రీడలు చాలా ముఖ్యమైన భాగం మన నిజ జీవితంలో. చదువు ఎంత ముఖ్యమో దాంతోపాటు సమానంగా కూడా మనకి మానసిక దృఢత్వం కానీ శారీరక దృఢత్వం కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుంచే పుణికిపుచ్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పెట్టడం, ప్రతి చిన్న చిన్న సమస్యలకి మానసిక ఒత్తిడికి లోనుపెట్టుకోవడం అనేది ఈరోజు సమాజంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయం. ఎవరికి ఖాళీ లేవు, అందరూ చాలా బిజీగా ఉన్నారు. చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ జీవితాలని ఎలా ఆస్వాదించాలో తెలియక మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకునే కేసులు చాలా ఎక్కువ. నాకు తెలిసిన ఒక మంచి ఆఫీసర్ కూడా వాళ్ళకి ఒక మెడిసిన్ చదువుతున్న డాక్టర్ చదువుతున్న అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ ఏదో చిన్న మాట అన్నాడని సూసైడ్ చేసుకున్నారు. తను ఒకసారి కలిసినప్పుడు ఆ విషయం చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆ తండ్రి చావు చివరిదాకా వచ్చాడు. అంటే ఆ బిడ్డ మరణాన్ని తట్టుకోలేక మళ్ళీ జీవితంలో కొనసాగలేక ఆ సంఘర్షణలో మరణం దాకా వెళ్ళొచ్చాడు తను కూడా. అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్నే కాదు, మన చుట్టూ ఉండే వారి జీవితాన్ని, మన తల్లిదండ్రుల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే మనిషి మానసికంగా దృఢత్వంగా ఉండగలుగుతాడో అతనే విజయాలు సాధించగలుగుతాడు. దానికి ప్రధాన భూమిక పోషించేదే ఆటలు. మన దౌర్భాగ్యమో దురదృష్టమో తెలియదు, కానీ ఈ రోజున మన పిల్లలకి ఎల్కేజీలోంచే ఐఐటి, ఈ జేఈఈ ఇంకేదో చదివేయాలనే కోర్సుల ఒత్తిడిలో పిల్లల్ని ఎంతసేపు పుస్తకాలకు పరిమితం చేస్తున్నాం. మనిషికి 2 అవసరం. ఒకటి శ్వాస, మనిషి బ్రతకడానికి. 2 రక్త ప్రసరణ. ఈ రెండింటిని ప్రధానంగా ప్రభావితం చేయగలిగే ఆటలు మాత్రమే. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆడిన తర్వాత మీకు తెలియకుండానే మీరు శ్వాసని బలంగా తీసుకుంటారు, బలంగా వదులుతుంటారు. అంటే ఈ బాడీకి అవసరమైన శ్వాసను అందిస్తారు. గురుత్వాకర్షణ శక్తి చదివారమ్మా పిల్లలు మీరందరూ? గురుత్వాకర్షణ శక్తి ఓకే. ఏం చేస్తుంది గురుత్వాకర్షణ శక్తి? మీరు గాల్లోకి వేసి తీసినా
భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు వస్తాయి. మీరు నీళ్లు పోస్తే కిందకు వస్తాయి, పైకి రావు. అలాగే నిటారుగా నిలబడిన ఈ మనిషి రక్త ప్రసరణ కిందకే ఉంటుంది, పైకి ఉండదు. మీరు ఆటలతో అలసిపోయినప్పుడు మీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఈ గుండెలో జరిగే రక్త ప్రసరణ మెదడు దాకా వెళుతుంది. మెదడుకి అవసరమైన ఇంధనాన్ని, రక్తాన్ని మీకు ఆటలే అందిస్తాయి. నా జీవితంలో 2 బలమైన ఘటనలు నేను చూశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మా కంపెనీలో ఒక విపత్కర పరిస్థితి ఒకటి వచ్చింది మాకుండే డిపార్ట్మెంట్లో. సో అందరూ జుట్లు బీక్కుంటున్నారు, అందరూ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, మానసిక ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అది మేము సాల్వ్ చేయలేకపోతే మా కంపెనీ ఒక దేశంలో మూసేయాలి, అక్కడ ఇచ్చిన ఆ దేశానికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. కానీ అది సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. శుక్రవారం ఉదయం నా చైర్లో కూర్చుంటే మధ్యలో ఓన్లీ బాత్రూమ్కి వెళ్ళేవాడిని. మళ్ళీ సోమవారం ఉదయం లేచాను ఆ చైర్లో. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు నిద్రాహారాలు మానేయాల్సి వచ్చింది. అలానే ఎక్కడైనా ఒత్తిడికి లోనైతే సొల్యూషన్ రాదు. నాకు తర్వాత ఆలోచించాను, మా కంపెనీలో నాకంటే బాగా ఐఐటీలో, అమెరికాలో ఎంఎస్ఎల్ చదివి ఇంతింత క్వాలిఫికేషన్, హై క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, నేనే ఎందుకు సాధించగలిగాను అంటే నాకేమర్థమైందంటే అవన్నీ బ్రాయిలర్ కోళ్ళు, నేను నాటుకోడిని బలంగా తట్టుకోగలిగాను. 4 గోళ్ల మధ్యన వాళ్ళని హింసించి చదివించి ఉంటారు, పాపం వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు, నేను నిలబడగలిగాను. రెండోది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. ఆయన దగ్గరికి కలెక్టర్లు వెళ్ళినా గడగడలాడుతుంటారు, ఎందుకంటే ఆయన అంత అపరజ్ఞాని. ఆయన ముందు రివ్యూ కూర్చుంటే ఎంత గొప్పవాళ్ళైనా తడబడతారు. అలాంటి నాయకుడి దగ్గర 3 సంవత్సరాలు పనిచేశాను నేను. నన్ను చాలామంది అడిగేవారు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు, ఆయన దగ్గర మార్కులు కొట్టగలిగే అంత సామర్థ్యం మీకు ఎలా వచ్చింది అంటే సింపుల్, ఆయనకి రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు పనిచేయాలి, నిద్ర సరిగా ఉండదు. కానీ మానసిక ఒత్తిడిని జయించగలిగాను కాబట్టి ఆయన దగ్గర పనిచేసి ఆయన మెప్పు పొందగలిగాను, ఒక ఎమ్మెల్యేగా మీ ముందుకు రాగలిగాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అలానే ఇందులోనూ ఎక్స్పర్ట్ని కాదు, అన్నిట్లో తలదూర్చేవాడిని, ఫిజికల్గా స్ట్రైన్ అయ్యేవాడిని. ఇదే నన్ను ఈ దాటికి తీసుకురాగలిగింది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి పిల్లవాళ్ళకి చెప్తున్నాం, ప్రైవేట్ స్కూల్